ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నిర్మాణ రంగంలో దిగ్గజులుగా పేరొందిన అంబటి మురళీకృష్ణ గారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో వైవిఎస్ఆర్ ఆంజనేయులు వెంకట సుబ్బమ్మలకు జన్మించారు. గుంటూరులో మాధ్యమిక విద్యను, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ను పూర్తి చేశారు. అనంతరం ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా అర్ధ దశాబ్దం పైగా పనిచేశారు. ఎన్నో క్లిష్టమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. విదేశీ సంస్థలను భాగస్వామ్యం చేసుకుని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాక L&T సంస్థతోనూ మన రాష్ట్ర నిర్మాణ దిగ్గజమైన GMR సంస్థతోనూ కలిసి ఎయిర్పోర్ట్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. స్వచ్ఛంద ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత విలువనిచ్చి మురళీకృష్ణ గారు సంపద కన్నా ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికే అత్యధిక ప్రాధాన్యమిస్తారు. సోషల్ ఇంజనీరింగ్ ఆలోచనతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా బజరంగ్ ఫౌండేషన్ను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అనేక ప్రజాహిత ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బజరంగ్ అర్బన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థని స్థాపించి ఏపీలోని గుంటూరులో 1500 కోట్లతో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తున్నారు. వారు పూర్తి చేస్తున్న ప్రాజెక్టుల గురించి, బజరంగ్ ఫౌండేషన్ ద్వారా వారు నిర్వహించిన స్వచ్ఛంద ఆరోగ్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకుంటారు. నమస్కారం మురళీకృష్ణ గారు. నమస్కారం అండి. మీ బాల్యం, విద్యాభ్యాసం ఎలా జరిగాయి? నా బాల్యం పెద్ద గొప్పగా జరిగిందని నేను చెప్పలేను, కానీ నా విద్యాభ్యాసంలో నేనేం పెద్ద మెరిటోరియస్ స్టూడెంట్ కాదు, యావరేజ్గా చదువుకునేవాడిని. అయితే సమాజంలో ఉన్నటువంటి మార్పులను గమనిస్తూ దైనందిక జీవితంలో ఎక్కువ కష్టపడుతూ ఒకటి నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాసతో చిన్నప్పుడంతా పనిచేసేవాడిని. అందువల్ల నేను ఎడ్యుకేషన్లో పెద్ద మెరిటోరియస్ స్టూడెంట్ కాకపోయినా కష్టపడి పైకి వచ్చానని చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పిన దానికి అనుగుణంగానే ఇంజనీరింగ్ చేసినా కూడా మెకానికల్లో, సివిల్లో సెటిల్ అయ్యారు. నిర్మాణ రంగంలోకి ఎలా వచ్చారు మీరు? నేను నిర్మాణ రంగంలోకి రావాలి అని నేను అనుకుని వచ్చిన వ్యక్తిని కాదండి. బేసిక్గా నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని కొంతకాలం ఉద్యోగం చేయడం, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్కే సంబంధించిన హెవీ డ్యూటీ పంప్స్ ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకొని కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సప్లై చేస్తూ నా వ్యాపారాన్ని జరుపుతూ ఉన్న క్రమంలో అనుకోని విధంగా ఇదే గుంటూరులో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ కట్టడం, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టడం, కొన్ని రోడ్లు వేయడం ద్వారా వాటిలో ఉన్నటువంటి వర్క్ ఇంట్రెస్ట్ తోటి నా కెరీర్ని ఒక సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్కే మలుచుకున్నానని చెప్పాల్సి ఉంటుంది. అలా నేను సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ చేస్తూ ఇప్పటి వరకు కూడా గుంటూరు పట్టణంలో గ్రీన్ గ్రేస్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే స్థాయికి నేను వచ్చానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ 33 ఏళ్ల ఇప్పటి వరకు ఉన్న సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న ప్రయాణంలో ఇవేళ వరకు మీరు చేసిన పెద్ద ప్రాజెక్ట్ ఏదని? నేను చిన్న సివిల్ ఇంజనీరింగ్ అపార్ట్మెంట్స్ అనండి, లేకుంటే ఇండిపెండెంట్ హౌసెస్ అనండి, ఒక చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్స్తో ప్రారంభించిన నా కెరీర్ కాలానుగుణంగా ఒక కాంట్రాక్టర్గా, లేకుంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నెలకొల్పుకోవడం, కొన్నిట్లో నేను డైరెక్టర్గా పనిచేయడం, షేర్ హోల్డింగ్ డైరెక్టర్గా వివిధ ప్రాజెక్ట్స్లో పనిచేసే అవకాశం నాకు లభించిందని చెప్పాల్సి ఉంటుంది. అంటే భారతదేశంలో గోల్డెన్ క్వాడ్రిలేటర్ అని 4 లేనింగ్ మొట్టమొదట వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో స్టార్ట్ చేసిన మొదటి ప్రాజెక్ట్ తడా నెల్లూరు ప్రాజెక్ట్ 4 లేనింగ్లో ఒక మల్టీనేషనల్ కంపెనీ తోటి కలిసి పనిచేసే అవకాశం నాకు లభించడంతో కాలానుగుణంగా రోడ్ల మీద ఆసక్తి కలగడం, భారతదేశంలో వివిధ హైవేస్
ఇటు జిఎంఆర్తో సంబంధించిన కామారెడ్డి బైపాస్, అదేవిధంగా ఎల్ఎన్టీతో కొత్తకోట బైపాస్, ఐజేఎం అనే కంపెనీతో, ఇలా గ్యామన్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీతో అనేక నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో నేను కొంత భాగాన్ని చేయడం జరిగింది. ప్రముఖంగా నా కెరీర్లో గొప్పగా సంతోషించిన విషయం ఏంటంటే యునైటెడ్ గల్ఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కువైట్ కంపెనీని భారతదేశానికి తీసుకొని వచ్చి వారికి నేను ఆథరైజ్డ్ సిగ్నేటరీగా ఉంటూ ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్లో ఒక స్ట్రెచ్ని నిర్మించింది నా జీవితంలో, నా కెరీర్లో చాలా తృప్తినిచ్చిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు చాలా ప్రాజెక్ట్ చేశారు. ఢిల్లీ మానేసర్ రోడ్ నుంచి స్టార్ట్ చేసుకొని, ఎంపీలో రోడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని, మహారాష్ట్రలో పనిచేశారు. ఇన్ని చేసిన తర్వాత చివరికి మీ స్వస్థలమైన గుంటూరుకి ఎలా ప్రయాణం సాగింది ఇప్పటివరకు? నేను చెప్పాలనుకునేది ఏంటంటే నాకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అంటూ ఏమి లేదు. అంటే ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేయాలా, ఇన్ని సంవత్సరాలు నేషనల్ హైవేస్లో పనిచేయాలి, ఆ తర్వాత గుంటూరు వచ్చి పనిచేయాలి, ఇలాంటి ప్రణాళిక ఏమి లేనే కానీ కాలానుగుణంగా, అంటే నాకు ఎక్కడైతే ఒక ప్రాజెక్ట్ దొరుకుతుందో అది నా కెరీర్కి భృతికి ఎలా ఉపయోగపడుతుందో, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ నా అవసరాన్ని కోరుకుంటుంది అనుకున్నప్పుడు అలా ప్రాజెక్ట్స్ టేకప్ చేసుకుంటూ కాలానుగుణంగా మన గుంటూరు పట్టణంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తూ ఒక కేటెడ్ కమ్యూనిటీని నిర్మించే అవకాశం నాకు మిత్రులనండి, లేకుంటే ప్రముఖ వ్యాపారస్తులనండి వారు కల్పించడం, కాలానుగుణంగా ఇప్పుడు గుంటూరులో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను తప్ప దీనికి ప్రత్యేకమైన ప్రణాళికలు వేసుకొని ఫలానా చోట మనం చేయాలనేటువంటిది ఎప్పుడు నేను అనుకోలేదు. కాలం ఎలా నడిపిస్తే ఏ ప్రాజెక్ట్ అయితే నాకు కెరీర్ని భృతిని ఇస్తుందో, ఏ ప్రాజెక్ట్కి నా అవసరం ఉందో తదనుగుణంగా నడుచుకుంటూ వెళ్తున్నాను తప్ప దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయని చెప్పాలనే సాహసం నేను చేయలేను. ఇప్పటి వరకు ఆయన సివిల్ కెరీర్ ఎట్లా జరిగిందని చూసాం. ఆ తర్వాత 1.5 సంవత్సరం ముందు బజరంగ్ అర్బన్ మొదలుపెట్టినప్పుడు బజరంగ్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. బజరంగ్ ఫౌండేషన్ ద్వారా సోషల్ ఇంజనీరింగ్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఇప్పటివరకు ఎన్నో సేవలు చేశారు మురళీకృష్ణ గారు. వాటి గురించి బజరంగ్ ఫౌండేషన్ ఆలోచన ఎలా వచ్చింది? ఇక్కడ గుంటూరు పట్టణంలో బేసిక్గా విజయవాడ గుంటూరు రాజధాని ఏరియా ప్రస్తుతం బయట ఉన్నటువంటి సమాచారం మేరకు రియల్ ఎస్టేట్ ఫెయిల్యూర్ ఏరియా. కాలానుగుణంగా ఇక్కడ రాజధాని వస్తుందని, రాజధాని వల్ల రాదని, ఈ క్రమంలో అవసరం ఉన్నా లేకున్నా అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద పెద్ద బ్రాండెడ్ బిల్డర్స్ అంతా కూడా ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ స్టార్ట్ చేయడం, అనుకున్న రీతిలో అవి పెర్ఫామ్ చేయనటువంటి విషయం జగమెరిగిన సత్యం. ఈ క్రమంలోనే గుంటూరు పట్టణంలో ఒక 5.5 ఎకరాల్లో ఒక హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మించడం అనేది సాహసవంతమైన విషయమని అందరూ భావిస్తున్న తరుణంలో నేను నాకున్నటువంటి ఒక ఎక్స్పోజర్తో అనండి, లేకుంటే ప్రజల పట్ల ఉన్నటువంటి అవగాహనతో అనండి, ఈ ప్రాజెక్ట్ కేవలం ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ చేయడానికో లేకపోతే కృత్రిమైనటువంటి డిమాండ్కి అనుగుణంగా మలుచుకున్నటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. గృహావసరాల్లో, లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్లో మనం కాంక్రీట్ జంగిల్కి దూరంగా ఏ ఆరోగ్యాన్ని అయితే కోల్పోతున్నామో దాన్ని ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో కొన్ని ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయడం ద్వారా, ఎక్కువ స్పేసు గ్రీనరీకి ఇవ్వడం ద్వారా లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్కి పనికొచ్చే ప్రాజెక్ట్గా దీన్ని తీర్చిదిద్దాలని నేను అనుకోవడం,
అదే రకంగా తీర్చిదిద్దేయగలిగాననే సంతృప్తి నాకుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రాజెక్ట్లో బుకింగ్స్ అనండి, లేకుంటే ప్రాజెక్ట్ చూసిన వాళ్ళు చెప్పే కామెంట్స్ అనండి, అప్రిసియేషన్స్ అనండి, ఇవన్నీ కూడా నేను విధించుకున్నటువంటి ప్రణాళికలో ప్రకారంగా అది నడుస్తుందనే తృప్తి నాకు కలుగుతూ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని అలా అంటే ఉదాహరణకి పట్నంలో అన్ని కాంక్రీట్ జంగిల్స్, లేకుంటే 5 ఫ్లోర్స్ తోటి రోడ్ ఎడ్జెస్ వరకు కూడా బిల్డింగ్స్ నిర్మితమయ్యేటువంటి పరిస్థితుల నుండి 5.5 ఎకరాల్లో కేవలం 30% మాత్రమే కన్స్ట్రక్షన్కి వాడి మిగతా 70% కూడా గ్రీనరీకి, ఎమ్యూనిటీస్కి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడమే ఈ ప్రాజెక్టు విజయానికి కారణమని నేను భావిస్తూ ఉన్నా. ఇదే క్రమంలో మరొక విషయాన్ని నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నా. ఏంటయ్యా అంటే, ఎనీ కార్పొరేట్ కంపెనీ అంటే ఎనీ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఉదాహరణకి మన గుంటూరు పట్టణంలో పెద్ద కార్పొరేట్ కంపెనీస్ లేనప్పటికీ హైదరాబాద్ను ఒక బెంచ్ మార్క్గా, ఒక ప్రామాణికంగా మనం తీసుకుంటే అన్ని పేపర్లో పెద్ద పెద్ద షీట్స్తో అడ్వర్టైజ్మెంట్స్ డే 1 ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే రోజే వారు ఇవ్వడం, కోటాను రూపాయలు అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టడం ద్వారా ప్రజలను ఆకర్షితులను చేసి బుకింగ్స్ చేయాలనేటువంటి వారి ఫందాకి విరుద్ధంగా, అది ఎంతో సాహసవంతమైనప్పటికీ కూడా ఈ రోజు వరకు ఒక్క పేపర్ యాడ్ కూడా ప్రోడక్ట్ గురించి బయట ఇవ్వకుండా కేవలం మన ఫుట్ఫాల్ పెంచడం ద్వారా, అంటే మిత్రులను పిలవడం, తెలిసిన వారిని పిలవడం, వారికి ప్రోడక్ట్ చూపెట్టడం, మనం ఇచ్చే ఫెసిలిటీస్ వారికి చెప్పటం వల్లే ఈరోజు వరకు మనకి సుమారుగా ప్రాజెక్టులో 1/3 వంతు అమ్మకాలను మేము పొందామని నేను చెప్తా ఉన్నాను. ఈ క్రమంలో ఏదైతే అడ్వర్టైజ్మెంట్కి మనం డబ్బు ఖర్చు పెట్టాలనుకున్నామో ఆ డబ్బుని ఒక సామాజిక సేవకి ఖర్చు పెడితే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచనతోటి ఈ బజరంగ్ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. నేను ఇక్కడ చెప్పాలనుకునేది ఏంటయ్యా అంటే, నేను ఎన్జిఓని కాదు, అంటే ఇట్ ఈజ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ఓన్లీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే సమాజంలో వ్యాపారం చేయడం ద్వారా కొంత డబ్బుని ఆర్జించటం, కొంత లాభంలోంచి కొంత భాగాన్ని ఈ సమాజానికి వాడి దాని ద్వారా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలనేది. ఇది గివ్ అండ్ టేక్ పాలసీలో నేను అనుకుంటా ఉన్నాను. ఎన్జిఓస్ ఆర్ డిఫరెంట్. వారికి ఏదన్నా వేరే వాడు ఫండింగ్ ఏజెన్సీస్ ఉండొచ్చు, వాళ్ళ గవర్నమెంట్స్ నుంచి ఏమన్నా క్లెయిమ్ చేయొచ్చు, వేరే వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు భాగస్వాములు అయ్యి దాన్ని సమాజానికి అందించే వాళ్ళ క్రమ పద్ధతి వేరు. నాది కేవలం నా వ్యాపారంలో ఖర్చు పెట్టాల్సిన డబ్బుని సేవ్ చేయడం ద్వారా, లేకుంటే నా వ్యాపారంలో ఆర్జించిన లాభంలోంచి కొంత భాగాన్ని సమాజానికి ఇవ్వడం ద్వారా, కంపెనీ యొక్క రెప్యుటేషన్ని పెంచుకోవడం ద్వారా, వ్యక్తిగతంగా మా రెప్యుటేషన్ పెంచుకోవడం ద్వారా, వ్యక్తులుగా మా ప్రామాణికాలు పెంచుకుంటూ ఒక ట్రాన్స్పరెంట్ పాలసీని ముందుకు తీసుకుపోవాలనే క్రమంలో బజరంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత 1.5 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు మేము బజరంగ్ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. స్వచ్ఛంద సేవలో ఎన్నో రంగాలు ఉంటాయి. కొంతమంది సేవా రంగంలో ఫినాన్స్గా ఉపయోగపడుతుంటారు, ఇంకొంతమంది వేరే వేరే రంగాల్లో వస్తుంటారు. కానీ మీరు మాత్రం సేవ చేయవచ్చు, కానీ మీరు ఆరోగ్య రంగాన్నే ఎందుకు స్పెషల్గా ఎంచుకున్నారు? ఇప్పటి వరకు మీరు చేసిన నారీ ఋతువు కానీ, యోగా గురించి మాట్లాడినా, లేకుంటే ఈరోజు తలసేమియా పిల్లల కోసం మీరు చేస్తున్న ఈ మహారక్తదాన శిబిరం ఏదైతే ఉందో, అన్ని విషయాలు ఏదో ఒక విధంగా ఆరోగ్యానికే ముడిపడి ఉన్నాయి. నేను ప్రత్యేకంగా నా గేటెడ్ కమ్యూనిటీ గ్రీన్ గ్రేస్ ఏదైతే ఉందో దాని ఎమ్యూనిటీస్ని సృష్టించడంలోనే
ఆరోగ్యానికి అనుసంధానం చేయడం జరిగింది. అంటే నాకు కాలమాన పరిస్థితులు అర్థమవుతుంది ఏంటయ్యా అంటే, ఈ రోజున భారతదేశంలో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో లేకపోతే గుంటూరులో అనండి, ఎవరు ఆకలి చావులు అనేవి ఉన్నాయని నేను అనిపించడం లేదు. ఈ గ్లోబలైజేషన్లో, డెవలప్మెంట్, మనీ ట్రాన్సాక్షన్స్లో ఇవంతా కూడా ఒక హెల్త్ కాన్షియస్గా, అంటే ఆహారం సమృద్ధిగానే దొరుకుతుంది. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం అన్నా తప్పై ఉండాలి. లేకుంటే వాళ్ళకి ఒక లెగ్ స్పేస్ లేకుంటే ఒక బ్రీతింగ్ స్పేస్ దొరక్క, పట్నంలో ఉదాహరణకి మన గాంధీ పార్క్ ఇలాంటి కొన్ని పార్క్స్ ఉన్నాయి ఒకప్పుడు. కానీ ఈ రోజున గాంధీ పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కాలానుగుణంగా అవన్నీ రద్దీ అయిపోవడం వల్ల, కమర్షియలైజ్ అయిపోవడం వల్ల మనకి ఒక బ్రీతింగ్ స్పేసు, ఒక లెగ్ స్పేస్ లేకుండా పోయింది. కనుక అలాంటి కమ్యూనిటీ సృష్టించడం ఒక ఆరోగ్యానికి ఉపయోగపడే కాన్సెప్ట్గా మనం తీసుకోవడం. మరొక ప్రామాణికం ఏంటయ్యా అంటే, మనం చేస్తున్న వ్యాపారంలో ఏదైతే ఎమ్యూనిటీస్ మనం క్రియేట్ చేశామో అవి ఆరోగ్యం మెరుగులు దిద్దటానికి లేకుంటే సురక్షితంగా ఆరోగ్యాన్ని ఉంచుకోవడానికి పనికొచ్చే ఎమ్యూనిటీస్ కనుక దానికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తే బాగుంటుందని, ఒక స్లోగన్కి కట్టుబడి ఏదో ఒక స్లోగన్ని మార్కెట్లో బజార్లో వదిలేయడం ద్వారా ఆ స్లోగన్ని పాపులర్ చేసుకుంటూ పబ్బం గడుపుకోవాలనేటువంటి విధానం నాకు లేదు. నేను ఏదైతే చేస్తానో, ఏదైతే చేయబోతున్నానో దాన్నే ప్రజలకు తెలియచేయాలనేటువంటి మోస్ట్ ట్రాన్స్పరెంట్ విధానంలో ఈ ఆరోగ్యానికి మానవుడు ముఖవాసి ఉన్నాడు, ధనానికి ముఖవాసి లేడు. ఆ ఆరోగ్యం వచ్చే ఎమ్యూనిటీస్ని కమ్యూనిటీలో మిళితం చేసినట్టుగా దీని నుంచి ఉత్పన్నమయ్యే ఏ రూపాయి అయినా నేను ఖర్చు పెట్టాలనుకునేది ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలనేటువంటి ఒక పాలసీని తీసుకోవడం జరిగింది. ఎవరైనా మన తల్లిదండ్రులైనా, మన బిడ్డలకైనా, సమాజికైనా మనం ఇచ్చే ధనం తాత్కాలికం, ఆరోగ్యం శాశ్వతం అనేటువంటి పథకాన్ని నేను నమ్మడం వల్లే ఈ ఆరోగ్యం సంబంధించిన విషయాల మీద ఈ బజరంగ్ ఫౌండేషన్ లేకుంటే బజరంగ్ అర్బన్ గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టులు ఒక పూర్తి స్పష్టమైన విధానం ద్వారా ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ క్రమంలో మీకు చెప్పాలనుకునే ఒక బలమైన ఒక పదం ఏంటయ్యా అంటే, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, గుంటూరు వ్యాప్తంగా ఏదైనానండి, ఇటువరకులాగా మోసం చేసే రోజులు, మాయమాటలు చెప్పే రోజులు ఇటు వ్యాపారస్తుడికి కానీ అటు వేరే వ్యక్తులకు కానీ లేదు. ప్రపంచం చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది. ఈ నెట్స్ అనండి, 5 నిమిషాల్లో ఇంటర్నెట్లో మీరు చెప్పేది వాస్తవా కాదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేసే మెకానిజం ఎప్పుడైతే డెవలప్ అయిందో, ప్రతి వ్యక్తి కూడా సమాజంలో వాళ్ళు రాణించాలన్నా, సమాజంలో జీవించాలన్నా, తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా ట్రాన్స్పరెన్సీ ఒకటే మార్గం. దిక్కులేని పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా ట్రాన్స్పరెన్సీని అవలంబించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్పరెన్సీ అవలంబించిన ఏ వ్యక్తి కూడా సమాజంలో మనలేడు అనే విధానాన్ని నేను స్పష్టంగా నమ్మడం, దాన్నే అమలుపరచాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఆరోగ్యానికి సంబంధించిందే ప్రధాన కాంపోనెంట్గా తీసుకొని ఏ కార్పొరేట్ సోషల్ ఆపరేటర్స్ ఫర్ సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక స్లోగన్ తోటి ఈ రోజున గుంటూరు పట్టణంలో లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లేకుంటే పక్కనుండే జిల్లాల్లో మా సామాజిక కార్యక్రమాలు విస్తృతపరచడం ద్వారా ఆరోగ్యాన్ని మొదటి కాంపోనెంట్గా మేము ముందుకు వెళ్తున్నామని మీకు తెలియజేస్తాము. ఇప్పటివరకు ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ప్రాజెక్ట్లో ఎలా అయితే ఆరోగ్యాన్ని నిమిళితం చేసి దాన్ని ఒక కాంపోనెంట్గా వాళ్ళు తీసుకున్నారో చెప్పారు. అలా బజరంగ్ ఫౌండేషన్ ఎలా ఆరోగ్యానికి ఇప్పటిదాకా తోడ్పడుతుందో చెప్పారు. సో బజరంగ్ ఫౌండేషన్ ఇవేల్టి దాకా ఆరోగ్యం విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఏ సేవలు మనం ఈరోజు దాకా పబ్లిక్ అందించగలిగాం బజరంగ్ ఫౌండేషన్ ద్వారా?
ఒకసారి వాటిని గుర్తు చేసుకుందాం. బజరంగ్ ఫౌండేషన్ విధానం ఒకటే. ఏ ఇద్దరు వ్యక్తులో, ఏ ముగ్గురు వ్యక్తులో, లేకపోతే ఏ ఒక్క వ్యక్తో కంపెనీ అంబ్రెల్లా నుంచి ఒక నిర్ణయం తీసుకుని వాటిని అమలుపరచాలనే ప్రయత్నం మేము ఎప్పుడు చేయలేదు. బజరంగ్ ఫౌండేషన్ నిర్మాణంలో కూడా అనేక మంది విద్యార్థులు, అంటే సమాజంలో ఉన్నటువంటి యువత, మరి ముఖ్యంగా ఇది ఇంజనీరింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కనుక వివిధ కళాశాలకు చెందిన ఇంజనీర్స్ అందరినీ, ఫైనల్ ఇయర్లో ఉన్నవారిని, థర్డ్ ఇయర్లో ఉన్నవారిని, ఇటు గర్ల్ స్టూడెంట్ని, అటు బాయ్ స్టూడెంట్స్ని అందరినీ కూడా నేను ఒక సెమినార్ లాగా ఆహ్వానించి వారి నుంచి ఏం ప్రపోజల్ వస్తుందో ఆరోగ్య రిలేటెడ్గా అలాంటి ప్రాజెక్ట్స్ మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు కొంతమంది విద్యార్థులు సూచించినటువంటి ఒక కార్యక్రమం, అది నారీ ఋతువు. అంటే సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి అన్ఎడ్యుకేటెడ్ మహిళలు, అంటే నేను ఇక్కడ క్లియర్గా చెప్పాలనుకునేది ఏంటంటే, మనలాగా కొద్ది గొప్ప చదువుకుని సమాజంలో ఒక మధ్య స్థాయిలోనో ఉన్నత స్థాయిలోనో బ్రతుకుతున్నటువంటి వారి ఇళ్లలో పనిచేసే ఏ సర్వెంట్స్ అయినా అంతో ఇంతో ఎడ్యుకేట్ అవ్వడం వల్ల వారికి కొన్ని హైజీనిక్ లక్షణాలు తెలియకోకుండా ఇన్హెరెంట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడన్నా పళ్ళు అమ్ముకునే వాళ్ళు, స్లమ్స్లో ఉండే మహిళలకు ఈ ఎడ్యుకేషన్ లేకపోతే ఈ హెల్త్ విషయాల్లో అప్డేట్ కాలేకపోవడం వల్ల, ఎడ్యుకేట్ అవ్వలేకపోవడం వల్ల వారికి అన్ని హెల్త్ విషయాలు అవలంబించాలనేటువంటి కాన్సెప్ట్ వారికి ఉండదు. కనుక ఈ నారీ ఋతువు అనే ప్రణాళికలో ఒక 500 మంది మహిళలకి శానిటరీ నాప్కిన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే ఒక ప్రపోజల్ని వారు పెట్టడం, దాన్ని కంపెనీ లేకుంటే ఫౌండేషన్ దాన్ని సొంతం చేసుకుని బజరంగ్ నారీ ఋతువు అనే ప్రణాళిక కింద ప్రతి స్లమ్స్లో సుమారుగా 500 మంది మహిళల్ని ఎడ్యుకేట్ చేసి శానిటరీ నాప్కిన్ ఇస్తే హైజీనిక్గా ఉంటారని, దాని నుంచి ఉద్భవించే అనారోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనేటువంటి దృక్పథంతో గత 8 నెలల నుంచి కూడా పట్టణంలో వివిధ స్లమ్స్లో ఉన్న మహిళలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఒక 1 ఇయర్ ప్రోగ్రాంగా దాన్ని పెట్టుకోవడం, 1 ఇయర్కి ఎంతైతే స్టాక్ అవసరం అవుతుందో టోటల్ స్టాక్ని మేము ప్రొక్యూర్ చేసి స్టోర్లో పెట్టింది మన కమిట్మెంట్కి నిదర్శనమని మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 19 వరకు, డిసెంబర్ 19 వచ్చే వారంలో జరగబోయే భారీ రక్తదానం చేస్తున్నారు బజరంగ్ ఫౌండేషన్ నుంచి. రక్తదానం ఆలోచన ఎలా వచ్చింది? ఆ రక్తదానం నుంచి ఆ రక్తాన్ని తలసేమియా పిల్లలకి ఇవ్వాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవంగా నేను గతంలో ఈ రక్తదానంలో నాకు ఒక అనుభవం ఉంది. పోయిన సంవత్సరం కూడా నేను రక్తదాన శిబిరంలో పాల్గొన్నాను. అది నాకు ఎంతో ఉత్తేజాన్ని, ఎంతో ఉత్సాహాన్ని, ఎంతో ఎమోషన్ని నాలో నింపిందని తెలియజేయడానికి నేనేమి సందేహపడడం లేదు. అయితే ఈ రక్తాన్ని మనం సేకరించే రక్తాన్ని ఒక భారీ మోతాదులో మనం టార్గెట్ పెట్టుకుంటే దాన్ని ఎవరికిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు ఒక విషయం నాకు మనసులోకి రావడం జరిగింది. క్రితం సంవత్సరం నేను రక్తదాన శిబిరంలో పాల్గొన్నప్పుడు ఒకరిద్దరు తలసేమియా సంబంధిత వ్యాధిగ్రస్తులు పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి, ఒక చిన్న కరెక్షన్, సార్ పాల్గొలేదు, ఆ రక్తదాన శిబిరం మొత్తం సరే నిర్వహించారు. అట్లేదు. సో వారు మా పిల్లలకి ఇలా తలసేమియా ఉంది, మీరు రక్తాన్ని మీరు సేకరించారు కదా, ఇవ్వండి, రికమెండ్ చేయండి బ్లడ్ బ్యాంక్ అని అడిగినప్పుడు
మొట్టమొదటిసారిగా నా జీవితంలో తలసేమియా వ్యాధి గురించి వినడం జరిగింది. ఆ తర్వాత నేను వారికి సహాయం చేయడం, కొద్దో గొప్ప దాని గురించి తెలుసుకోవడం, అంతటితో దాన్ని మర్చిపోవడం జరిగింది. అయితే నాకు 1 సంవత్సరం తరువాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీ బ్రాండ్ ఎలివేషన్కి పనికొస్తుంది అనేది ఒకటి, నాలో ఉన్నటువంటి ఎమోషన్ని వ్యక్తీకరించడం ద్వారా ఆ కార్యక్రమాన్ని చేసి సంతృప్తి పొందాలనేటువంటి ఒక బలమైన కోరిక నాలో ఉండడం వల్ల లెక్కకు మిక్కిలిగా, అంటే రక్తదాన శిబిరాల్లో 100, 150, 200 చేసి బాగా ఎక్కువ చేశామనేటువంటి రోజుల్లో బజరంగ్ ఫౌండేషన్, బజరంగ్ అర్బన్ ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకుని దీన్ని మినిమం పాస్ మార్కులు 1000 మంది రక్తాన్ని సేకరించడం ద్వారా మనం దాన్ని సాధించాలనేటువంటి ఒక పట్టుదలతో క్రితం సంవత్సరం ఈ తలసేమియా వ్యాధి గురించి నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనని విస్తృతపరుచుకొని ఆ వ్యాధికి పెద్దలే కారణమని, అంటే పెద్దలు నేను అంటుంది ఏంటయ్యా అంటే హెచ్ఐవి అనండి, క్యాన్సర్ అనండి, గుండెపోటు అనండి, వారి జీవనశైలి కరెక్ట్గా లేకపోవడం వల్ల పెద్దలు కొని తెచ్చుకునే వ్యాధులు అవన్నీ. వారి పట్ల సమాజంలో సానుభూతి ఉండొచ్చు, కానీ వారి స్వయంకృత అపరాధంగానే దాన్ని పరిగణించాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు రావడం వల్ల, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినకపోవడం వల్ల, దురభ్యాసాలకు అలవాటు పడడం వల్ల, లేకుంటే బ్రీతింగ్ స్పేస్ లేక ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల, వారి తప్పిదాల వల్ల, మానవ తప్పిదాల వల్ల అలాంటి వ్యాధులన్నీ వస్తున్నాయి. కానీ ఏమీ అభంశుభం ఎరుగని పిల్లలు, పెద్దలు చేసిన తప్పు అంటే తలసేమియా వ్యాధి లక్షణాలు ఉన్న ఒక యువకుడు, తలసేమియా వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి ఒక యువతి, అంటే వీరికి ఈరోజు ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని నా అర్థం కాదు. వారి పూర్వీకుల్లో ఎవరికన్నా తలసేమియా ఉండడం, వీరి పూర్వీకుల్లో ఎవరికన్నా తలసేమియా ఉండడం, వీరిద్దరి సంయోగం వల్ల జన్మించే బిడ్డలు తలసేమియాతో పుట్టడం, వారు చేయని తప్పుకి పెద్దలు వారి రక్తం వారి వివాహానికి అనుమతిస్తుందో లేదో తెలియకుండా వారి వివాహాలు చేసుకోవడం వల్ల పెద్దలు చేసిన తప్పులకు పిన్నలు అనుభవించే పరిస్థితి ఉంది. కనుక ఇది మోస్ట్ ఎమోషనల్ కాన్సెప్ట్ అని నేను భావించటం. సో ఈ బ్లడ్నంతా కూడా తలసేమియా పిల్లలకి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోను ప్రకటించడం ముందే జరిగింది. అయితే ఇంతమంది తలసేమియా పిల్లలు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారనేది కూడా ఆ రోజు అదర్ దాన్ ఎమోషన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. తర్వాత 1-2 తలసేమియా ఫౌండేషన్స్ నేను సంప్రదించడం, వారి నిజాయితీ పట్ల నాకు అంతో ఇంతో స్పష్టత లేకపోవడంతో హైదరాబాదుకు చెందిన తలసేమియా సికిల్ సెల్ సొసైటీని సంప్రదించడం. ఆ ఇన్స్టిట్యూట్ భారతదేశంలోనే ఎంతో ఉన్నతంగా నడుస్తున్న చారిటీ హాస్పిటల్. దాన్ని నిర్మించిన వాళ్ళు కూడా తలసేమియా పిల్లల పేరెంట్స్ మేనేజ్మెంట్ కమిటీలో ఉండడం దానికి ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం. సుమారు 3 గంటల పాటు ఆ ఇన్స్టిట్యూట్లో నేను గడిపిన తర్వాత వీరికి ఇవ్వడం 100కి 200 పాళ్ళు న్యాయంగా ఉంటుందని, స్పష్టమైనటువంటి సహాయం పిల్లలకి జరుగుతుందని భావించడం జరిగింది. అంతేకాకుండా రేపు 19వ తారీఖున ఈ భారీ రక్తదాన శిబిరంలో సాధించే విజయాన్ని వారికి ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా ఈ గుంటూరు పట్టణంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తలసేమియాకి ఒక హాస్పిటల్ని వారి ద్వారా
చారిటీ మీద తీసుకొచ్చి నిర్మితం చేయాలనేటువంటి ఒక పట్టుదలతో ఈ 19వ తారీఖు కార్యక్రమాన్ని అందరినీ సొంతం చేసుకోమని బజరంగ్ ఫౌండేషన్ పిలుపునివ్వడం, అనేక మంది స్పందించడం, రేపు 19వ తారీఖు కార్యక్రమం బాగా జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని నాకు కుదిరింది. అందువల్ల తలసేమియా పిల్లలకి ఫ్యూచర్లో ఒక హాస్పిటల్ని గుంటూరు పట్టణంలో చారిటీ బేసిస్ మీద ఏ రూపాయి కలెక్ట్ చేయకోకుండా పెట్టే ఒక హాస్పిటల్ కోసం కృషి చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఇది నాంది అవుతుందని నేను నమ్ముతా ఉన్నాను. పట్టణ ప్రజలందరూ దీనికి కూడా మీతో పాటు నడుస్తారని ఆశిద్దాం. రాబోయే తరాల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో, విద్యార్థులు కానీ యూత్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి తలసేమియా గురించి వాళ్ళకి అవగాహన ఎలా కల్పించారు, రేపొద్దున దాన్ని నివారించడానికి బజరంగ్ ఫౌండేషన్ ఏం చేస్తుంది? ఈ తలసేమియా ఈ భారీ రక్తదాన శిబిరాన్ని బజరంగ్ ఫౌండేషన్ ప్రారంభించడానికి అంటే నేను ఇక్కడ చెప్పాలనుకునేది అంటే బజరంగ్ ఫౌండేషన్ ఈజ్ నాట్ అన్ ఎస్టాబ్లిష్ ఫౌండేషన్. వీఆర్ నాట్ లైక్ రెడ్ క్రాస్, వీఆర్ నాట్ లైక్ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఆర్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్యాకింగ్ యాజ్ ఆన్ టుడే other than a corporate social responsibility entity of one commercial private limited company. సో దీన్ని ప్రజలతో అనుసంధానం ఎలా చేయాలి, రక్తదాతల్ని ఎలా ఉత్సాహపరచాలి, వారిలో ఒక గుడ్విల్ని ఎలా క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ముఖ్యంగా యువతలో, విద్యార్థుల్లో ఇలాంటి ఎమోషన్ భావాలు ఎక్కువ ఉంటాయని, ఏ నారీ ఋతువుకైతే ప్రేరణ కోసం, స్పందన కోసం, ఒక ఆలోచన డెవలప్ అవ్వడం కోసం విద్యార్థుల్ని ఎలా మేము మమేకం చేసుకున్నామో ఆ క్రమంలోనే విద్యార్థులను భాగస్వాములు చేయాలనేటువంటి ఒక ఫిక్స్డ్ ఎయిమ్ తోటి ఒక మెగా క్విజ్ని ప్రారంభించడం. గత సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి నిర్విరామంగా, నిర్విఘ్నంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 81 కళాశాలలో ఈ క్విజ్ని నిర్వహించడం, వివిధ స్థాయిల్లో వాటిని బహుమతులు పెట్టడం, 3400 పైచిలుకు టీమ్స్ అంటే సుమారుగా 10 నుంచి 11,000 మంది విద్యార్థులు దానిలో పాల్గొనడం, ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి కూడా ఒక ఐడి కార్డ్ని, ఒక పార్టిసిపేషన్ సర్టిఫికెట్ని, ఒక స్టాండర్డ్ యూనివర్సిటీ ఇచ్చే స్థాయిలో చక్కగా డిజైన్ చేసి ఒక వాల్యుబుల్ సర్టిఫికెట్లా క్రియేట్ చేసి వారికి ఒక నమ్మిక కుదర్చడం, వారందరినీ కూడా ఫైనల్స్ 19వ తారీఖున బజరంగ్ గ్రీన్ గ్రేస్ కాంపౌండ్లో పెట్టడం, అదే రోజు ఫైనల్స్కి రాని విద్యార్థులను ఉత్తేజపరచడం కోసం ఒక పెద్ద లక్కీ డిప్ని ఆ రోజు పెట్టడం, ప్యారలల్గా ఈ భారీ రక్తదాన శిబిరాన్ని కూడా అక్కడ ఆపరేట్ చేయడం, ఈ రెండింటినీ ఈ రోజు వరకు అటు మెగా క్విజ్ని, ఇటు మెగా రక్తదాన శిబిరాన్ని రెండింటినీ కోరిలేట్ చేయడం ద్వారా, ఆ తర్వాత అనుసంధానం చేయడం ద్వారా బజరంగ్ ఫౌండేషన్ విజయం సాధించిందనడంలో నాకు ఏమాత్రం సాహసం అనిపించడం లేదు. అది రాబోయే 19వ తారీఖున ఒక వాస్తవ రూపం దాల్చుతుందని నేను భావిస్తూ ఉన్నానని తెలియజేస్తాను. ఇప్పటివరకు పిల్లల్లో ఎలా చేశారో చూద్దాం. ప్రజల్లో ఎవరైతే పట్టణ ప్రజలు ఉన్నారో, చుట్టుపక్కల మనకి తెలిసిన వాటిలో ఎలా తలసేమియా గురించి మనం అవేర్నెస్ తీసుకురావాలని ఆలోచన చేశాం. దీనికి ప్రధానంగా ఒకటి, తలసేమియా వ్యాధి వచ్చిన వారికి ఏం చేయాలి, రక్త మార్పిడి ద్వారా దీన్ని వారి జీవన కొనసాగింపు కోసం ఉపయోగపడుతుంది అనేది బజరంగ్ ఫౌండేషన్కు ఉన్నటువంటి నిర్దిష్టమైన అభిప్రాయం. ఆ క్రమంలోనే నిపుణుల సూచనల మేరకు
ఈ రక్తాన్ని వారికి ఇవ్వడం, వారు దాన్ని ట్రాన్స్ఫ్యూజ్ చేయటం ద్వారా అనేక మంది జీవన కొనసాగింపు కోసం ఇది ఉపయోగపడుతుందనేది తెలుసు. అయితే పెళ్లికి ముందే యువతీ యువకుల్ని బ్లడ్ చెక్ చేసుకోవడం ద్వారా తలసేమియా పిల్లలు జన్మించరు కనుక ఆ యువతి ఆ యువకుడు వివాహం ఆడొచ్చు అనేటువంటి అవగాహన కల్పించాలనేది అది కళాశాల స్థాయిలోనే అది మనం చెప్పవలసినటువంటి విషయం. కళాశాల ఒక దిక్సూచి దానికి. కళాశాలలో కలెక్టివ్గా యువతి యువకులు పెళ్లిగాని యువతులు 99.9% పెళ్లిగాని యువకులు కళాశాలలో ఉంటారు కనుక వారికి ఒక మ్యాసివ్ మెసేజ్గా అక్కడ చెప్పడం ద్వారా, ఆ ప్లాట్ఫామ్ మీద చెప్పడం ద్వారా ఎక్కువ ఉపయోగం జరుగుతుందని మేము కళాశాలను టార్గెట్గా చేసుకుని ఇప్పటికే వివిధ కళాశాలల్లో ముందే మీరు బ్లడ్ చెక్ చేసుకోండి, తలసీమియా పిల్లలకు జన్మనివ్వద్దనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాదులో ఉన్నటువంటి తలసేమియా సికిల్ సెల్ సొసైటీ వారు పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు కనకముందు వారి బ్లడ్ని చెక్ చేసి మీకు ఎక్కడైనా తలసీమియాతో జన్మించే పిల్లలు కలుగుతారన్నప్పుడు వారిని పిల్లలు కనవద్దు అనేటువంటి ఒక నిర్ద్వందమైనటువంటి సలహా కూడా వారు ఇవ్వడం జరిగింది. కనుక ఆ విషయాన్ని ముందే మనం పెళ్ళి కాకముందే దాన్ని వారికి ఎడ్యుకేట్ చేయడం ద్వారా రెండో అవసరం తగ్గుతుంది. కనుక రాబోయే రోజుల్లో ఒకటి తలసేమియా సికిల్ సొసైటీ హాస్పిటల్ని గుంటూరు పట్టణంలో ఒక చారిటీతో వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాలనేది బజరంగ్ ఫౌండేషన్కు ఉన్నటువంటి భవిష్యత్తు పట్ల ఆశ. 2, వారికి సపోర్ట్ చేయడానికి కంటిన్యూగా బజరంగ్ ఫౌండేషన్ స్వంత ఖర్చులతోటి ఏమీ ఎక్కడ ఆశించకుండా ఒక బ్లడ్ బ్యాంక్ నెలకొల్పి దీనిలో ప్రోగు చేసినటువంటి బ్లడ్ అంతా బ్యాక్ టు బ్యాక్ ఈ తలసేమియా సికిల్ సొసైటీకి ఇవ్వాలని, ఈ 2 విషయాల్లో ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన తర్వాత, ఒక పాపులారిటీ క్రియేట్ అయిన తర్వాత, దీనికి ఒక పర్మనెంట్ లెజెండరీ అడ్రస్ క్రియేట్ అయిన తర్వాత వివిధ కళాశాలలో ప్రతి డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి పీజీ కళాశాల వరకు కూడా ఇవి వివాహాల పట్ల వారు వివాహం కుదిరిన తర్వాత ఈ బజరంగ్ బ్లడ్ బ్యాంక్ అనండి, లేకుంటే తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హాస్పిటల్ అనండి, ముందు ఇక్కడ బ్లడ్ ఫ్రీ బేసిస్ మీద చెక్ చేసి వారికి తలసేమియా పిల్లలు జన్మించరు కనుక పెళ్లి చేసుకోమనేటువంటి సలహా ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో తలసేమియాని అరికట్టడం కోసం ఈ బజరంగ్ ఫౌండేషన్ పూనుకుంటుందని, ఈ విషయంలో స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళుతున్నామని మేము నమ్ముతా ఉన్నాం. ఎలా అయితే ఇప్పటిదాకా తలసేమియా గురించి మాట్లాడారో సేమ్ అట్లానే ఇన్హెరిటెంట్ జబ్బులు ఏవైతే ఉన్నాయో, హిమోఫీలియా కానీ, సికిల్ సెల్ డిసీజ్ కానీ, వాటి గురించి బజరంగ్ ఫౌండేషన్ ఏమన్నా కృషి చేస్తుందా? మీరు చెప్పినటువంటి మిగతా 2 కూడా తలసేమియాకి బేసికల్లీ రిలేటెడ్ ఇష్యూస్ అని నాకు అర్థమవుతోంది. అంటే నేను ఇక్కడ ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలనేది ఏంటంటే, తలసేమియా అంటే ఇది అని నేను ఈ మధ్యకాలంలో తెలుసుకున్నటువంటి విషయం. ఇన్ ప్రిన్సిపల్ ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్. నేను ఒక అంతో ఇంతో తెలిసినటువంటి ఒక ఇంజనీర్ని. బేసికల్లీ ఈ తలసేమియా అనేది ఐ కన్వర్టెడ్ ఇంటూ an emotion and I want to develop it as an emotion and we want to cure that. ఒకటి. రెండోది ఆ 2 కూడా దానికి రిలేటెడ్. నాకు అర్థమైంది ఏంటంటే, ఒక వ్యాధి దీనిలో ఒక వ్యాధికి రక్తం గడ్డకట్టే లక్షణాలు తక్కువగా ఉండడం. అంటే ఎప్పుడన్నా చిన్న దెబ్బ తగిలితే అది ఇమీడియట్గా బ్లడ్ ఎక్స్పోజ్ అవ్వగానే గడ్డకట్టే
లక్షణం లేకపోవడం వల్ల తీవ్ర రక్తస్రావం అయ్యే అవకాశం ఒకటి. ఆ తర్వాత హిమోగ్లోబిన్ పర్సంటేజెస్ బేసికల్లీ ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అండ్ తలసేమియా. ఈ మూడింటినీ కూడా బజరంగ్ ఫౌండేషన్ తమ భుజాల మీద ఎత్తుకొని భవిష్యత్తులో రాబోయే 10-20 సంవత్సరాలు ఈ బజరంగ్ ఫౌండేషన్ ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు, మరి ముఖ్యంగా పిల్లల్లో తలసేమియా పోవాలి, పిల్లలుగా ఉన్నప్పుడే వారిని సరిచేయాలి, అలాంటి పిల్లలు జన్మించకుండా పెద్దల్ని లేకపోతే విద్యార్థుల్ని, యువతను ఒక అవగాహన కల్పించాలి అనేటువంటి క్రమంలో పనిచేస్తుందని, ఈ విషయంలో 3 వ్యాధుల్ని బజరంగ్ ఫౌండేషన్ ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకే అర్థం చేసుకుని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవటానికి మేమేం పెద్ద మెడికల్ డాక్టర్స్ కాదు కనుక దాన్ని సమాజంలో దాని ప్రభావం ఎలా ఉందో దానికి సమాజం నుంచి మనం ఏం చేయాలో ఒక అవగాహన కల్పించడం ద్వారా ఒక అనుసంధానకర్తగా బజరంగ్ ఫౌండేషన్ నిలబెట్టాలని, ఇది కేవలం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చే లాభాల్లో నుంచో లేకపోతే ఖర్చులు మినహాయింపుతోటో వృద్ధి చేయాలి కనుక ఇది క్లియర్లీ ఏ చారిటబుల్ ట్రస్ట్. బజరంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఆరోగ్య రంగంలో చేసిన సేవా కార్యక్రమాలు ఏమంటో ఒకసారి విందాం. ప్రముఖంగా ఆరోగ్యం సంబంధిత కార్యక్రమాలే కాకుండా విద్యా సంబంధిత కార్యక్రమాలు కూడా కొన్ని బజరంగ్ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటి వరకు బజరంగ్ ఫౌండేషన్ చేసినటువంటి కార్యక్రమాలు మచ్చుకి ఒకటి నారీ ఋతువు, రెండోది కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ డ్రైవ్, స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడం ద్వారా అంటే సంస్థ ఉద్యోగులకి, కస్టమర్స్కి, ఆ తర్వాత కార్మికులకి, ఇంకా ఎవరైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వింగ్ బజరంగ్ ఫౌండేషన్ మెంబర్స్ ఇంకా ఎవరైనా వారి బంధువులు అడిగినప్పటికీ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడం. ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కంపెనీ సొంత ఖర్చులతో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా కంపెనీలో ఏ ఒక్క వ్యక్తి కూడా కోవిడ్కి గురి కాకుండా అందరినీ సంరక్షించుకోవడంలో కృతకృత్యులమయ్యని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడతా ఉన్నా. అదే క్రమంలో కొన్ని కార్యక్రమాలు అంటే ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, ఈ రెసిస్టెన్స్ పెంచుకోవడానికి యోగా ఎంతో ఉపయోగకరమైందని భావించడం. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను కూడా యోగా ప్రాక్టీషనర్గా దాని మీద ఉన్న మక్కువతోటి కంపెనీలో అది నయానో భయానో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పటికీ దిగ్విజయంగా దాన్ని కంటిన్యూ చేయడం. ఇంటర్నేషనల్ యోగా డే రోజున 124 సెట్స్ సూర్య నమస్కారాలు అందరూ ఎంప్లాయీస్ చేయడం ద్వారా దానిలో కూడా ఒక పరిపక్వత తీసుకురావడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కొన్ని యోగా కిట్, కోవిడ్ కిట్స్ కూడా ప్రత్యేకంగా ఒక ప్రోటోకాల్ తయారు చేసి దానికి కొన్ని పరికరాలు మనం సమకూర్చి అటు కస్టమర్స్కి ఇటు ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో ఉదాహరణకి స్టీమ్ తీసుకుంటే మంచిదనే క్రమం ఒకటి, ఆ తర్వాత ఈ మౌత్ వాష్, వీటికి సంబంధించి రెసిస్టెన్స్ పెంచే కొన్ని ఫుడ్స్, కోవిడ్లో తీసుకోవాల్సినటువంటి మాస్కులు, శానిటైజర్స్ ఇలాంటివన్నీ కిట్గా తయారు చేసి అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో విద్యార్థులకు కూడా ఒక లేటెస్ట్ పైథాన్ కోర్స్ని చారిటీ మీద ఆఫ్లైన్ కోర్స్గా మేము గ్రీన్ గ్రేస్ కాంపౌండ్లో నిర్మించిన సిఎస్ఆర్ హాల్లో ఇటీవల కండక్ట్ చేయటం,
దానిలో మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ గ్రేస్ ఫౌండేషన్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ 6K రన్ని గుంటూరులో దిగ్విజయంగా మేము చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రముఖ పత్రికల్లో ప్రస్ఫుటంగా ప్రచురించడం, మేము చేసిన కార్యక్రమాల పట్ల గుర్తింపు లభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా అనేక కార్యక్రమాలు, అంటే దేశంలో ఏ పరిణామాలు సంభవించినా, ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు వెంటనే సంతాప సభ నిర్వహించడం, అదేవిధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని జరుపుకోవటం, గాంధీ గారి జయంతి కలుపుకోవటం, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఏదైతే ఒక ప్రోటోకాల్ ప్రభుత్వం ఆచరిస్తుందో అలాంటి ప్రోటోకాల్ని ప్రజలతో మమేకమవుడు అనుసంధానం చేసుకుంటూ ఇటు సమాజంలో ఉన్నటువంటి కష్ట నష్టాల్లో బజరంగ్ ఫౌండేషన్ ఒక కార్యక్రమం చేయడం ద్వారా దాన్ని సొంతం చేసుకుందని మీకు తెలియజేస్తాను. ఇప్పటి వరకు బజరంగ్ ఫౌండేషన్ గురించి, బజరంగ్ అర్బన్ గురించి, మురళీకృష్ణ గారి గురించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతాం. నమస్కారం.